Hi friends, welcome back to my channel Learning English with Vishwa. In this video we are going to talk about who would. Yes friends, who would గురించి తెలుసుకోబోతున్నాం. ఎలా ఈ who would అనేది యూస్ చేస్తాము మన స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ రిటర్న్లో కానీ ఎలా ఈ who would అనేది యూస్ చేస్తాము. Who would help me with this project, with this task అని చెప్తుంటారు. అంటే దాని అర్థం ఏంటి, ఎవరు ఈ ప్రాజెక్ట్కి నన్ను హెల్ప్ చేస్తారు. Who would help me with this task. ఎవరు నాకు హెల్ప్ చేస్తారు, ఈ ప్రాజెక్ట్లో ఎవరు నాకు హెల్ప్ చేస్తారు. సో who would go to the party tonight. ఈరోజు నైట్ ఎవరు పార్టీకి వెళ్తారు. సో who would go to the party tonight, ఎవరు వెళ్తారు. who would go to the party tonight, ఈరోజు ఎవరు పార్టీకి వెళ్తారు. ఓకేనా గైస్. సో ఇంకా చాలా చెప్పచ్చు, చాలా ఎగ్జాంపుల్స్ అనేది మనం మాట్లాడచ్చు. ఇంకేం చెప్తాము. సో who would help me with this heavy box. Who would help me with this heavy box. సో ఈ బాక్స్ ఎవరు నాకు హెల్ప్ చేస్తారు, ఈ బాక్స్ మోయడానికి ఎవరు నాకు హెల్ప్ చేస్తారు అన్నప్పుడు మనము యూజ్ చేస్తాము. Who would want to join me for dinner. Who would want to join me for dinner, ఎవరు నాతో డిన్నర్కి జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరు నాతో డిన్నర్కి జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. Who would want to join me for dinner. ఇంకేం చెప్పచ్చు. Who would you want to give this job. Who would you want to give this job. ఈ జాబ్ నువ్వు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు. Who would you want to give this job. సో who would you want to work with. సో నువ్వు ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నావు. Who do you want to work with. సో ఇంకేం చెప్పచ్చు. సో who would like to join with me. Who would like to join with me. ఎవరు నాతో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. To play the cricket. చూడండి గైస్. సో who would take care of your house. So if you went on vacation. So who would take care of your house if you went on vacation. వెకేషన్ వెళ్తే ఎవరు చూస్తారు జాగ్రత్త. Who would want to miss a movie. Who would want to miss a movie like that. Who would want to miss a movie like that. ఆ విధంగా ఎవరు చేయాలనుకుంటారు. Who would want to miss a movie like that. ఆ విధంగా ఒక మూవీని ఎందుకు మిస్ చేసుకోవాలనుకుంటారు. ఓకేనా. సో ఇప్పుడు పాస్ట్లో చూద్దాం గైస్. ఇప్పుడు పాస్ట్లో చూద్దాం. Who would have imagined the movie would be so successful. Who would have imagined the movie
వుడ్ బి సో సక్సెస్ఫుల్. అంత సక్సెస్ఫుల్ అవుతుందని ఎవరు ఊహించారు? అంత సక్సెస్ఫుల్ అవుతుందని ఎవరు ఊహించారు? ఎవరు ఇమాజిన్ చేసి ఉంటారు అని అర్థం వస్తుంది తెలుగులో. ఎవరు ఇమాజిన్ చేసి ఉంటారు అంత సక్సెస్ఫుల్ అవుతుందని. సో హూ వుడ్ హ్యావ్ థాట్ ఇట్ వుడ్ హ్యాపెన్? హూ వుడ్ హ్యావ్ థాట్ ఇట్ వుడ్ హ్యాపెన్? ఇలా జరుగుతుందని ఎవరు ఊహిస్తారు? ఎవరు ఊహించి ఉంటారు అని చెప్పొచ్చు కదా. సో who would have thought he would become a famous actor? Who would have thought he would become a famous actor? అతను ఒక ఫేమస్ యాక్టర్ అవుతాడని ఎవరు ఊహించి ఉంటారు? ఎవరు అనుకుని ఉంటారు? ఓకేనా. సో పాస్ట్లో మాట్లాడాలనుకున్నప్పుడు ఇలా మాట్లాడచ్చు. సో హూ వుడ్ హ్యావ్ థాట్ షీ వుడ్ కమ్ టు అవర్ హోమ్? సో హూ వుడ్ హ్యావ్ థాట్ షీ వుడ్ కమ్ టు అవర్ హోమ్? మన ఇంటికి వస్తుందని ఎవరు ఊహించుంటారు? హూ వుడ్ హ్యావ్ థాట్ షీ వుడ్ కమ్ టు అవర్ హోమ్? మన ఇంటికి వస్తుందని ఎవరు ఊహించుంటారు? ఓకేనా గైస్. సో వుడ్తో హూ వుడ్తో ఇన్ని మాట్లాడచ్చు. సో ఎక్కువగా మనం పాసిబిలిటీ అన్సర్టనిటీని చూపిస్తుంది హూ వుడ్ అనేది. ఓకేనా. సో ఐ హోప్ యూ మస్ట్ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ వీడియో. ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గివ్ లైక్ టు మై వీడియోస్. అదేవిధంగా ఎవరైతే మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి ఉంటారో వాళ్ళు, అదేవిధంగా దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ మై ఆన్లైన్ క్లాసెస్ జస్ట్ కాంటాక్ట్ అస్. యూ విల్ బి గివెన్ మోర్ డీటెయిల్స్. వీ విల్ టీచ్ యూ ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు మొత్తం నేర్పిస్తాం గైస్. రిటర్న్ ఇంగ్లీష్ అనేది, తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ అనేది నేర్పిస్తాము. మీకు డ్రాఫ్టింగ్ కూడా బాగా ఉపయోగపడుతుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, టీచర్స్ కానీ, అదేవిధంగా స్టూడెంట్స్ కానీ, అదేవిధంగా హోమ్ మేకర్స్ కానీ చాలామంది ఉన్నారు ఆల్రెడీ. వీళ్ళందరికీ ఉపయోగపడుతుంది. వీళ్ళందరికీ మేము నేర్పిస్తున్నాము. మీరు ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. మీకు తప్పకుండా మా ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయ్యారనుకోండి, తప్పకుండా మీకు నేర్పిస్తాము. ఓకేనా గైస్. థ్యాంక్ యూ సో మచ్.